రేపు జరగబోయే ఈ కేసులో అంటే ఈ ప్రత్యేక కోర్టులో ఎన్ని కేసులు పరిష్కారం అవుతాయి? ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ కేసులు కొన్ని వేల కేసులు రిజిస్ట్రేషన్. ఇవన్నీ గూడా ఈ కోర్టులోనే జరుగుతాయా? లేకపోతే దాంట్లో గూడా ఏమన్నా మార్పులు, అంటే చేర్పులు అన్ని వేల కేసులు ఏమి లేవు సార్. 8 రాష్ట్రాల్లో ఉన్న కేసులన్నీ కూడా ఏలూరు కోర్టుకు వచ్చేసినాయి ఇప్పుడు. ఏలూరు కోర్టులో ఉన్నటువంటి సుమారుకు 400 లోపు ఉంటాయి. అవన్నీ చాలా ఇండివిజువల్ కేసెస్. ఏది నా ప్లాట్ లేదు, అది లేదు, ఇదని. వీటిలో అత్యధిక భాగం యాజమాన్యం ఏపించినవి. ఆ ఏపించిన కేసులన్నీ స్పెషల్ కోర్టు కూర్చుని నేను చెప్పేది బాధితుల గురించి. బాధితులు చాలా మంది గూడా కోర్టులో బాధితులు ఒక 10,40,000 మందికి డబ్బులు పడ్డాయి. అందులో ఒక్కడికే 3, 4, 5 డిపాజిట్లు ఉన్నాయి అనుకోండి. గతంలో ఒక డిపాజిట్కే ఇచ్చారు. ఆ మిగిలిన డిపాజిట్లన్నీ కూడా ఇవ్వాలి. అది పెద్ద కష్టమైన పని కాదు. గవర్నమెంట్ దగ్గర కూడా ఆస్తులు అమ్మిన డబ్బే ఒక 60 కోట్లు 50 కోట్లు ఉంది కోర్టు దగ్గర. అందువల్ల స్పెషల్ కోర్టు పడి టీం పడి ఈ వేగం చేస్తే 6 నెలల్లో డిసెంబర్ నాటికి సమస్య పరిష్కారం అవడానికి పూర్తి అవకాశం ఉంది. అది నేను నమ్ముతున్నాను. కాకపోతే మా ఉద్యమం మాది ఎప్పుడు కూడా ఉంటుందనేటువంటిది, మరో ఉద్యమం అవసరం రాదని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను సార్.